నమస్కారం. మిత్రులారా, మనం ఇంతకు ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కులం నిర్మూలన గురించి ఏం చెప్పారో తెలుసుకున్నాం. అలాగే అంబేద్కర్ కు వర్గం గురించి తెలుసా, మార్క్స్ మహాశయునికి కులం గురించి తెలుసా అనే విషయాలు కూడా తెలుసు. ఇప్పుడు అంబేద్కర్ ఎందుకు బౌద్ధ మతంలో చేరాడు అనే అంశాన్ని తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే చాలా మందికి దేశంలో అప్పటికే లేక ప్రపంచంలో పెద్ద మతాలైనటువంటి క్రిస్టియన్ మతం ఉండగా, ముస్లిం మతం ఉండగా, భారతదేశంలో హిందూ మతం ఉండగా ఎందుకు బౌద్ధ మతాన్ని ఎందుకు స్వీకరించాడు అనే అనుమానం చాలా మందికి వస్తుంది. చాలా మంది అడుగుతుంటారు కూడా. దీన్ని నా మాటల్లో చెప్పకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు స్వీకరించాడో ఆయన రచనల నుండే చూద్దాం. భారతదేశంలో బౌద్ధ మతం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి ఈ విషయంలో ఆయన ఏం చెప్పాడు? పేజీ నెంబర్ 1 చెప్పాడు. అంటే నేను బౌద్ధానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తానంటే ఆ మతం 3 సిద్ధాంతాల కలయిక. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్తున్నారు? బౌద్ధానికి నేను ఎందుకు ప్రాధాన్యత ఇస్తాను అని అంటే అది 3 సిద్ధాంతాల కలయిక అని చెప్పాడు. మరే మతం అట్లా కాదు, ఇతర మతాలు అట్లా కాదు. తక్కిన మతాలన్నీ భగవంతుడు, ఆత్మ, మరణానంతర జీవితం గురించి చెప్తాయి. హిందూ మతం గానే, ముస్లిం మతం కానీ, క్రిస్టియన్ మతం కానీ ఏం చెప్తాయి? భగవంతుడు ఉన్నాడని చెప్తాయి, ఆత్మ ఉంది అని చెప్తుంది. అలాగే చనిపోతే స్వర్గానికి పోతారు లేదా నరకానికి పోతారు అని మరణాంతరం ఏం జరుగుతుందో అవి ఆ మతాలు చెప్తాయి. కానీ బౌద్ధం అలా చెప్పదట. మరి ఏం చెప్పుద్దట? బౌద్ధం 3 నమ్మకాలు అతీత శక్తులకు వ్యతిరేకంగా. 3 నమ్మకాలు లేక అతీత శక్తి ఏంటి? ఆ 3 నమ్మకం పేరు ఇంతకుముందే చెప్పారు. ఒకటి భగవంతుడు అనేది మూఢనమ్మకం అని, అలాగే ఆత్మ అనేది మూఢనమ్మకం అని, మరణాంతరం స్వర్గం పోతారు అనేది మూఢనమ్మకం అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. కానీ బౌద్ధం అలా చెప్పదట. మరేం చెప్పుదట? బౌద్ధం ప్రజ్ఞ గురించి బోధిస్తుంది. బౌద్ధం దేని గురించి బోధిస్తుంది? ప్రజ్ఞ గురించి బోధిస్తుంది. కరుణ గురించి బోధిస్తుంది. రెండవది కరుణ గురించి బోధిస్తుంది. 3 సమతను బోధిస్తుంది. భూమి మీద ఆనందంగా బతకడానికి ప్రతి వ్యక్తికి ఇది అవసరం. బౌద్ధంలోని ఈ 3 అంశాలు నన్ను ఆకర్షించాయి. ఈ 3 సిద్ధాంతాలు ప్రపంచాన్ని ప్రభావితం చేయాలి. భగవంతుడు గాని ఆత్మ గాని సమాజాన్ని కాపాడలేవు. భగవంతుడు గాని ఆత్మ గాని సమాజాన్ని కాపాడలేవు. మరి ఏం కాపాడుతాయట? ప్రజ్ఞ కాపాడుతుందట. అంటే విజ్ఞానం మనిషి యొక్క వికాసం కాపాడుతుంది. అతని యొక్క తెలివితేటలు ప్రపంచాన్ని కాపాడుతాయి. అంతేకాకుండా అతను దయతో ఉండాలి, కరుణను బోధిస్తుంది, దయ కలిగి ఉండాలి. అలాగే సమతను బోధిస్తుంది, సమానత్వాన్ని. మనుషులందరూ ఒకటి, స్త్రీ అయినా పురుషుడైనా తేడా లేదు. అందుకని అలాంటి సమతను బోధిస్తుంది. కాబట్టి నేను బౌద్ధ మతం స్వీకరించాను అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరో విషయం కూడా చెప్పాడు. ఏమిటది? పేజీ నెంబర్ 7 ఇదే పుస్తకంలో పేజీ నెంబర్ 7 ఏం చెప్పాడు? హిందుత్వం కన్నా బౌద్ధాన్ని స్వీకరించాలనుకోవడానికి 3 కారణాలు ఉన్నాయి. హిందుత్వం కన్నా బౌద్ధాన్ని స్వీకరించాలనుకోవడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, బౌద్ధం భారతదేశానికి పరాయి మతం కాదు. బౌద్ధం భారతదేశానికి పరాయి మతం కాదు. 2, బౌద్ధం సామాజిక సమానత్వం బౌద్ధం యొక్క ముఖ్య సిద్ధాంతం. సామాజిక సమానత్వం అనేది బౌద్ధం యొక్క ముఖ్య సిద్ధాంతం. 3, మూఢనమ్మకాలకు తావులేని హేతువాద పరమైనటువంటిది బౌద్ధం. 3వది, మూఢనమ్మకాలకు తాగులేనటువంటిది, హేతుపై ఆధారపడినటువంటిది బౌద్ధం. అందుకని నేను బౌద్ధాన్ని స్వీకరిస్తున్నాను అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. దీనిని మనం బౌద్ధంలో కూడా మనం చూసినట్లయితే బుద్ధుని బోధనలు లేక రచనలు, బుద్ధుని వాటిలో మనం చూసినప్పుడు కాలమ సుత్త
పేజీ 11లో బుద్ధుడు ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం ఇదే విషయాన్ని. సాంప్రదాయం అని ఎక్కడో విన్నామని, మహాత్ములు చెప్పారని, గురువులు చెప్పారని, మత గ్రంథాల్లో రాసి ఉందని, తర్క సహితమని, హేతుబద్ధమైనదని, మీ దృష్టిని పోలి ఉందని, ఆకర్షణీయమైనదని దేనిని మీరు నమ్మవద్దు. గురువులు చెప్పారని, పెద్దలు చెప్పారని, ఆకర్షణీయమైనదని, హేతుబద్ధమైనదని, మత గ్రంథాల్లో రాసి ఉందని ఎవరైనా చెప్పితే మీరు నమ్మవద్దు. మరి దేనిపై నమ్మాలి? జ్ఞానాన్ని మీరే ప్రత్యక్షంగా మీ జీవితాల నుండి పొందవలసి ఉంది. మీరు స్వయంగా తెలుసుకున్న వాటిని ఆమోదించి ఆచరించండి. మీరు స్వయంగా తెలుసుకున్న వాటిని ఆమోదించి ఆచరించండి. అంతే తప్ప గుడ్డిగా సరిపోతే స్వర్గం పోతారనో, గుడ్డిగా మీకు ఒక ఆత్మ ఉంది అనో, గుడ్డిగా దేవుడు అనేది ఉంది అనో ఎవరైనా వాటిని నమ్మకండి అని కాలభాషలో బుద్ధుడు బోధించినటువంటి విషయాన్ని మనం అందుకని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధంలో చేరటానికి ప్రధానమైనటువంటి అంశాలు అనేటువంటి విషయాన్ని మనం తీసుకోవాలి. ఈ సందర్భంగా మరొక విషయాన్ని కూడా మనం చూడాలి. అందుకని ఈ సందర్భంగా అంబేద్కర్ మతవాది కాదా, బౌద్ధం అన్ని మతాల్లాగే కదా అని ఎవరైనా భావించినా ప్రశ్నించినా చాలా స్పష్టంగా బౌద్ధం అన్ని మతాలలా కాదు. బౌద్ధం ఒక జీవన విధానం, ఒక గుడ్డి నమ్మకం, మూఢ విశ్వాసాలపై ఆధారపడి ఉండేది కాదు. అది హేతుపై నడిచి. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ బౌద్ధాన్ని నమ్మాడు. కాబట్టి అది మతం, ఆయన మతవాది కాదు, అది మతము కాదు అనేటువంటి విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. ఇతర మతాలు లాంటిది కాదు అనే విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. ఇక అంబేద్కర్ కు ఒక సిద్ధాంతం ఉందా, ఏమిటైనా సిద్ధాంతం అని కొందరు, దానికి అంబేద్కర్ ఏం చెప్పాడో చూద్దాం. ఈ పుస్తకంలోనే ఆయన చెప్పాడు. అంబేద్కర్ కు సిద్ధాంతం ఉందా అని చెప్పే వాళ్ళకి అంబేద్కర్ ఏం చెప్పాడో ఈ పుస్తకం, ఇది భారతదేశంలో బౌద్ధ మతం, పేజీ నెంబర్ 5లో ఆయన ఏం చెప్పాడో చూద్దాం. నా తాత్విక దృక్పథం, నా సైద్ధాంతిక ఆలోచన 3 మాటల్లో 1 స్వేచ్ఛ, 2 సమానత్వం, 3 సహోదరత్వం లేదా సౌభాతృత్వం. దీన్ని నేను ఫ్రెంచి విప్లవం నుంచి గ్రహించారని ఎవరు అనవద్దు. నేను అట్లా గ్రహించలేదు. ఏది అంబేద్కర్ ఫ్రెంచి విప్లవం నుంచి దీన్ని గ్రహించాడు అని అనుకుంటున్నారు, కానీ అలా కాదు. నా తాత్వికత బౌద్ధం నుంచి ఆవిర్భవించిందే గాని రాజకీయ శాస్త్రం నుంచి కాదు. ఈ సిద్ధాంతాలను నేను నా గురువర్యుడైన బుద్ధుని బోధల నుంచి స్వీకరించాను. ఈ సిద్ధాంతాలను నేను నా గురువర్యుడైన బుద్ధుని బోధల నుండి స్వీకరించాను అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తున్నాడు. అంతేకాకుండా ఆయన తత్వంలో స్వేచ్ఛకు, సమానత్వానికి పెద్దపీట వేశారు. కానీ ఆయన ఏమంటారంటే అంతులేని స్వేచ్ఛ సమానత్వాన్ని నాశనం చేస్తుంది, అట్లాగే అవధులు లేని సమానత్వం స్వేచ్ఛకు తావు లేకుండా చేస్తుందని కూడా చెప్పాడు. అతి ప్రజాస్వామ్యం సరికాదు అని కూడా చెప్పాడు అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తున్నారు. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ సమాజాన్ని ఆదర్శవంతమైన సమాజంగా ఆయన చూశాడు అనే దాన్ని మనం చూసినప్పుడు ఈ పుస్తకం నుండే ఆయన ఏం చెప్పాడు అని అంటే, నాకు ఆదర్శమైనది స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభాతృత్వం. ఈ 3 మీద ఆధారపడిన సమాజం నాకు ఆదర్శమైంది. ఏ సమాజం ఆదర్శమైన సమాజం అవుతుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దృష్టిలో అంటే స్వాతంత్ర్యం ఉన్న సమాజం, సమానత్వం ఉన్న సమాజం, సౌభాతృత్వం ఉన్న సమాజం. ఈ సమాజం ఆయనకు వీటిపైన ఆధారపడినటువంటి సమాజం, ఆదర్శవంతమైన సమాజం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పాడు. అందుకని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఈ అంశాలను, ఈ విషయాల్లో ఆయన ఆలోచన పైన ఆయన ఎందుకు బౌద్ధిజంలో చేరాడని కానీ, ఆయనకు సిద్ధాంతం ఉందా, ఏం సిద్ధాంతం అని కానీ, ఆయన ఏ సమాజాన్ని ఆదర్శవంతమైనటువంటి సమాజంగా భావించాడని కానీ తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఈ విషయాలను ఆయన రచన నుంచే తెలుసుకోవచ్చు అని మనం చేస్తూ, భారతదేశంలో బౌద్ధ మతం అనేటువంటి పుస్తకాన్ని మనం చదివినట్లయితే చాలా స్పష్టంగా ఈ విషయాలు మనకు తెలుస్తాయి. మిత్రులారా, ఇలాంటి అనేక విషయాలు ఇంకా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవడానికి ఇంకా మనం అనేక వీడియోలు చేద్దాం. చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.